కోవిడ్ వైరస్తో మొదలైన ఈ పాండమిక్ మనల్ని ఎన్నో ఇతర డిసీజెస్ బారిన పడేలా చేస్తుంది. వాటిలో ఈ బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్లు కొన్ని. ఇప్పటి వరకు మనం ప్రశాంతంగా ఫీల్ అయింది పిల్లలకి ఎలాంటి హాని లేదని, కానీ ఇప్పుడు అది కూడా ముంచుకొచ్చేస్తుంది. కానీ నిజానికి చిన్నపిల్లలకి ప్రమాదకరమైంది ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్ కాదు, కానీ ఆ కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల అత్యధికంగా ప్రొడ్యూస్ అవుతున్న యాంటీబాడీస్ వల్ల వచ్చే డిసీజ్. దాని పేరే misc, అంటే మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్. ఢిల్లీలో ఉన్న చిన్నపిల్లల్లో 177 కేసెస్ ఈ misc కేసెస్ గా రిపోర్ట్ అయ్యాయి. డాక్టర్స్ అంచనా మేరకు కోవిడ్ తో రికవర్ అయిన చిన్నపిల్లల్లో 5% ఈ misc సిండ్రోమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్తున్నారు. సో అసలు ఈ misc అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది, అలానే దీన్ని గుర్తించడం ఎలా సాధ్యమవుతుంది, అండ్ దీనికి ట్రీట్మెంట్ పద్ధతులు ఏ విధాలుగా ఉంటాయి అన్న విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఏదైనా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ బాడీలోకి ప్రవేశించినప్పుడు వాటిని యాంటీజెన్స్ అంటారు. వీటిని ఎదుర్కొనేలా మన బాడీ ప్రొడ్యూస్ చేసే వాటిని యాంటీబాడీస్ అంటారు. ఈ యాంటీబాడీస్ ఆ యాంటీజెన్స్ తో ఫైట్ చేసి డిసీజ్ నుండి మనల్ని రక్షిస్తాయి. మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా అదే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మళ్ళీ ప్రవేశించినప్పుడు ఈ యాంటీబాడీస్ వాటిని గుర్తుపెట్టుకుని వాటిని డిస్ట్రక్ట్ చేయగలుగుతాయి. నిజానికి ఎంటైర్ ప్రాసెస్ చిన్నపిల్లల్లో వేగంగా బాగా జరుగుతుంది. అందుకే చిన్న వయసులోనే ఇమ్యూనిటీ పెరిగేలా చూసుకోవాలి అంటారు. అలానే చిన్న వయసులోనే వ్యాక్సిన్స్ వేయడానికి కూడా కారణం ఇదే. సో ఇప్పుడు కోవిడ్ విషయానికి వస్తే, ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా చిన్నపిల్లలకి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి ఇన్ఫెక్షన్ ని తగ్గిస్తాయి. అందుకే ఇప్పటి వరకు చిన్నపిల్లలు ఎలాంటి ప్రమాదాలకి లోనవ్వలేదు. కానీ ఇలా కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత యాంటీబాడీ టెస్ట్ చేస్తే జనరల్ గా వాటి సంఖ్య 30 నుండి 50 వరకు ఉండాలి. కానీ కొంతమంది పిల్లల్లో ఈ యాంటీబాడీ సంఖ్య 100 వరకు చేరుకుంటుంది. ఎక్కువైతే ప్రమాదం ఏంటి అని అనుకోవద్దు. ఈ యాంటీబాడీస్ నుండి ప్రొడ్యూస్ అయిన సెల్స్ మనకి జ్వరం, నొప్పులు, వాపులు ఇలాంటి చిన్న చిన్న సింటమ్స్ చూపించి మన బాడీలోకి అక్కర్లేని పార్టికల్ ఏదో వచ్చింది అని మనకు తెలిసేలా చేస్తాయి. ఇవి ఇలా పెరగడం వల్ల ఫీవర్ దగ్గర నుండి హార్ట్, లంగ్స్ వంటి ముఖ్యమైన ఆర్గాన్స్ ఇన్ఫెక్ట్ అవ్వడం కూడా జరుగుతాయి. ఇలా విపరీతంగా పెరిగిన యాంటీబాడీస్ సంఖ్య ఈ miscకి దారితీస్తుంది. ఈ యాంటీబాడీస్ డిఫరెంట్ ఆర్గాన్స్ కి వాపులను అంటే ఇన్ఫ్లమేషన్ ను కలిగిస్తూ డిఫరెంట్ డిసీజెస్ కి కారణమవుతుంది. కొన్నిసార్లు పిల్లలకు కోవిడ్ వచ్చిందని మనకు తెలియని కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి చిన్న సిమ్టమ్ ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఈ misc 3 రకాలుగా ఉంటుంది. మొదటిది టాక్సిక్ షాక్ సిండ్రోమ్. ఉన్నట్టుండి పిల్లలకి ఆయాసం పెరిగి చివరికి షాక్ లోకి వెళ్ళిపోతారు. రెండవది హార్ట్ రేట్ తగ్గిపోవడం. సాధారణంగా హార్ట్ కి పంపింగ్ క్యాపబిలిటీ 70% వరకు ఉండాలి, కానీ ఈ కారణం వల్ల ఆ హార్ట్ రేట్ యొక్క ఫంక్షనాలిటీ 40% కి పడిపోతుంది. దీనివల్ల ఊపిరితిత్తుల్లో, కడుపుల్లో నీరు చేరుతుంది. అలానే గుండె వేగం తగ్గిపోవడం వల్ల ఆయాసం కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మూడవది బ్లడ్ వెసల్ ఇన్ఫ్లమేషన్. జనరల్ గా ఇందులో పైకి బ్లడ్ వెసల్ ఇన్ఫ్లమేషన్ అని తెలిసే సింప్టమ్స్ ఏమీ కనిపించవు, కానీ కళ్ళు, పెదాలు, నోరు ఎర్రగా మారడం, శరీరం అంతా దద్దుర్లు, నొప్పులు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చిన్నపిల్లలు అయితే ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు, పెద్ద పిల్లలు అయితే చిరాకు పడుతూ ఉంటారు. పైకి ఏమీ తెలియకపోయినా స్కానింగ్ తీస్తే హార్ట్ దగ్గర ఉండే బ్లడ్ వెసల్స్ ఉబ్బిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. ఈ misc ఏ ఆర్గాన్ అయినా డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఫీవర్, ఒళ్ళు నొప్పులతో మొదలై ఎలాంటి సిమ్టమ్స్ అయినా కనిపించవచ్చు. కాబట్టి ఏ చిన్న సిమ్టమ్ కనిపించినా డాక్టర్ దగ్గరికి ఇమీడియట్ గా తీసుకెళ్ళాలి. ఇక మెయిన్ రిస్క్ ఏంటంటే ఈ misc ఇతర జబ్బులతో పోల్చి ఉంటుంది. అంటే ఒకవేళ మనకి బ్లడ్ రిపోర్ట్స్ లో ప్లేట్లెట్స్ తగ్గినట్టుగా కనిపిస్తే దాన్ని మనం డెంగ్యూ అని పొరపాటు పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలా జరగడం వల్ల మనం అన్ని టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే RT-PCR, యాంటీబాడీ టెస్టింగ్, హీమోగ్లోబిన్, ప్లేట్లెట్స్, C రియాక్టివ్ ప్రోటీన్, ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్, D డైమర్, ఫెరిటిన్, IL-6, ECG ఇలా అన్ని పరీక్షలు చేస్తేనే డిసీజ్ ని ఎగ్జాక్ట్ గా ఐడెంటిఫై చేయడం సాధ్యమవుతుంది. దీనికి ఖచ్చితమైన ట్రీట్మెంట్ ఉంది, కానీ ఇనీషియల్ డేస్ లోనే నెగ్లెక్ట్ చేయకుండా డిసీజ్ ని ఐడెంటిఫై చేయగలిగితే ట్రీట్మెంట్ ఇంకా ఈజీ అవుతుంది. ఎలాంటి డిసీజ్ కైనా ముందు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటాం. సో ఈ డిసీజ్ ని ప్రివెంట్ చేయాలంటే ముందు పిల్లల్లో కోవిడ్ రాకుండా చూసుకోవాలి. పిల్లల్ని బంధువుల ఇంటికి కానీ ఆడుకోవడానికి బయటకు కానీ పంపించకూడదు. ఇతర వ్యక్తుల్ని పిల్లల్ని ముట్టుకోవడం, ముద్దు పెట్టుకోవడం లాంటివి చేయనివ్వద్దు. ఎస్పెషల్లీ బయట తిరిగే వ్యక్తులకు కొంచెం దూరంగా ఉండడం మంచిది. ఎప్పటికప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవడం, శానిటైజ్ చేసుకోవడం మంచివి. పిల్లలకు పాలిచ్చే తల్లులు కూడా బయటకు వెళ్ళకూడదు. క్రౌడెడ్ ఏరియాస్లోకి పిల్లలను అస్సలు తీసుకెళ్లకూడదు.
ఎలాంటి చిన్న చిన్న సిమ్టమ్స్ కనిపించినా వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడం వల్ల ఈ మిస్సీని తొందరగా ఐడెంటిఫై చేయగలుగుతాం. దానివల్ల మనం ఈ మిస్సీకి ట్రీట్మెంట్ని సరైన సమయంలో సరిగ్గా అందించడం వల్ల పిల్లలకు ఎలాంటి హాని లేకుండా మనం చూసుకోగలుగుతాం. సో ఇది మిస్సీ గురించి నేను మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.